మహోన్నతుడైన దేవునికి మహిమను ఆరోపిస్తూ మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి యెషయా గ్రంథం 63వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 63:14. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, మీ యొక్క కార్యాలు అనన్య సామాన్యమైనవి నాయన. మీ మాటలు మీ యొక్క కార్యాలను మాకు తేటపరుస్తూ ఉన్నాయి. మీ మాటలు మీ యొక్క కార్యములను విశ్వసించినట్లుగా పురుకొల్పుతూ ఉన్నాయి. ఆ వాక్యము అక్షరం మాత్రము కాదు, కానీ ఆత్మయై మాలో పరిశుద్ధాత్మయై ప్రభువా మమ్ములను ముందుకు నడిపిస్తూ ఉన్నారు అని మేము గాఢంగా విశ్వసిస్తున్నాం. మీరు మమ్మల్ని అలా బ్రతికిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు మా మధ్య పలికిన మాటలను మేము అర్థం చేసుకునేటట్లు మాకు కృపను దయచేయండి. మేము మిమ్మలను నిండుగా అనుభవించుటకు సహాయం చేయండి. మహిమా ఘనతలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియమైన వర్లరా, దేవుడు, మనము ఆశ్రయిస్తున్న దేవుడు సత్యవంతులు. కానీ చాలాసార్లు సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి మనము అనేక సందర్భాల్లో సత్యవంతునిగా విశ్వసించకపోతూ ఉంటాము. చక్కని పాట పాడుకున్నాం. పాడిన చివరి వచనం ఏంటో తెలుసా? డబ్బు నాకు శత్రువై నన్ను విడిచి వెళ్ళిపోయినా, నరులందరూ నాకు శత్రువులైపోయినా. ఒకసారి ఊహించుకోండి, నయా పైసా మనకు దొరక్కపోతుంటే, నా అన్న వాళ్ళు ఎవరు మనతో మాట్లాడకపోతూ ఉంటే అది ఎంత ఘోరంగా ఉంటుందో. యేసయ్య సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన పెట్టినటువంటి కేక, ఆక్రందన, తండ్రి నువ్వు నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు? బహుశా సమయంలో ప్రభువుకి సహాయపడుతూ ఏ దూత లేరు, పరిశుద్ధ దూతలు ఎవరూ లేరు. తండ్రి దూరంగా జరిగిపోయారు. నేను అనుకుంటాను, సాతానుడు యొక్క అనుచరులు ప్రతి ఒక్కరూ ప్రభువుని తాకి, ప్రభువుని కొట్టి, ప్రభువుని హింసించుంటారు అని నేను అనుకుంటున్నాను. ఆయన ఒక బహిరంగంగా డిస్గ్రేస్కి లోనయ్యారు. ఒక పెద్ద ఆయన మన మధ్యకి వచ్చారనుకోండి, ఆయనకు మనం షేక్ హ్యాండ్ ఇవ్వటానికి తాపత్రయపడతాం. అలా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, అలా చేసినప్పుడు అది మనకి చాలా గుర్తుండిపోతుంది. ఇప్పుడు ప్రభువు అపవాది దూతలందరికీ నెంబర్ 1 శత్రువు. ఆ శత్రువు హింసింపబడతా ఉన్నారు. ఆ శత్రువుని వారికి ఛాన్స్ తీసుకొని ప్రభువుని హింసించుకొని ఉంటారంటారా? ఒకసారి ఊహించండి. అది మన మానవ మనస్సుకు అందనటువంటి గాఢమైన భయంకరమైన పరిస్థితి అది. అలా ఒకవేళ మనకి ఎక్కడ ఒక్క నయా పైసా దొరకకుండా ఉంటుంటే, ఒక్క
వ్యక్తి కూడా నా అన్న వాళ్ళు మనకి సహాయం చేయకపోతూ ఉంటుంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ప్రభువు అలాంటి పరిస్థితిని ఎందుకు అక్కడ భరించారంటే, నిజంగా అలాంటి నయా పైసా లేనటువంటి పరిస్థితుల్లో కూడా మనకు సహాయం చేయటానికి దేవుడు ఆ యొక్క శిక్షను భరించారు. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన, వారిది నామకార్థమైనటువంటి కుటుంబం. ఆయన ప్రభువుని అంగీకరించారు, ప్రభు కొరకు బ్రతుకుతూ ఉన్నారు. ఆయన చదువుకున్న తర్వాత ఆయన సర్టిఫికెట్స్లో ఏవో పొరపాట్లు పడ్డాయంట. వాటిని సరిచేయించుకోవటానికి ఆయన దగ్గర నయా పైసా లేదు. నడుచుకుంటా వెళ్ళి, కొన్ని మైళ్ళ దూరం నడుచుకుంటా వెళ్ళి అధికారులను కలిసి, అధికారులు దానిని సరిచేయకపోతూ ఉంటే ఆ ఊరిలోనే కొన్ని రోజుల పాటు ఉంటూ, బహుశా అలా దినాలు గడుస్తూ ఉన్నాయి. ఆయన దగ్గర రూపాయి లేదు, ఆకలి వేస్తూ ఉంది. అప్పుడు ఆయన అడిగేవాళ్ళట ప్రభువుని, ప్రభువా ఇదిగో నాకు బాగా ఆకలి వేస్తుంది, నేను ఈ ఎలక్ట్రిక్ పోల్ దగ్గర నుండి ఆ ఎలక్ట్రిక్ పోల్ దగ్గరికి వెళ్ళేసరికి నాకొక్క పావుల, అలా అడిగి ఆ ఎలక్ట్రిక్ పోల్ నుండి ఇంకొక ఎలక్ట్రిక్ పోల్ దగ్గరికి వెళ్ళేసరికి పావుల దొరికేదట. ఆ పావులను తీసుకొని ఆయన ఆకలిని తీర్చుకున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి బహుశా మనకి ఎప్పుడు వచ్చిండకపోవచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మన ప్రభువు నమ్మదగినటువంటి వారు. ఈ రోజున అలాంటి పరిస్థితి ఒకవేళ మనకు వస్తే మనము ఎలా ప్రభు మీద విశ్వాసమును కొనసాగించగలిగినటువంటి వారంగా ఉన్నామో మన యొక్క విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవాలి. అంతేకాదు, అలాంటి విశ్వాసం లేకపోతే మనం ఈ దినాన్న పశ్చాత్తాపపడాలి. నిజంగా విశ్వాసం అన్నదే మనల్ని ప్రభువుని అనుభవింప చేయటానికి కారణమవుతుంది. స్నేహితులారు, ఇప్పుడు చదువుకున్నటువంటి వచ్చిన భాగం నాకు చాలా ఆశ్చర్యం కలుగు చేస్తుంది. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. ఒకసారి మరలా చదువుకుందాం 14వ వచనాన్ని. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేశాను. పశువు సాధారణంగా మనము అంటే గొర్రె మేకల కంటే ఆవులు మనం అనుకుంటే చాలా భారీ దేహంగా ఉంటుంది. అవి పర్వతం మీదకు వెళ్ళటానికి అది చాలా ప్రయాసపడుతూ ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. కానంట ఆ పశువు క్రిందకు దిగుతూ ఉంటే ఎలాంటి హాయి, ఎలాంటి అనుభూతి వాటికి కలుగుతుందో అలా దేవుడు ఆయన పిల్లలకు హాయిని కలుగు చేస్తారట. ఎక్కటం చాలా కష్టం. ఆ భూ ఆకర్షణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ చెమటోడుస్తూ ఎక్కాలి. కానీ దిగేటప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం మెట్లు ఎక్కేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది, కానీ మెట్లు దిగేటప్పుడు చాలా హాయిగా ఉంటుంది. ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాముకి దేవుడు బయటికి తీసుకువెళ్ళి ఆకాశం వైపు చూడు అని చూపించారు. ఏం కనిపించాయి ఆయనకి? నక్షత్రాలు కనిపించి, నువ్వు వీటిని లెక్కించగలవా? నీ సంతతిని నేను ఎలా చేస్తాను. ఇంకొక సందర్భంలో దేవుడు ఇసుక రేణువులను చూపించారు. ఈ ఇసుక రేణువుల్లాగా నీ యొక్క సంతతిని నేను విస్తరింపచేస్తానన్నారు. ఈ రెండింటికి ఏమైనా కనెక్షన్ ఉందంటారా? ఇసుక రేణువు ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? ఇసుక రేణు సముద్రంలో నుండి కాదు వచ్చింది. ఇసుక రేణు పర్వతాల మీద బండలు పగిలి అవి దొర్లి ముక్కలై 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 చిన్న ముక్కగా అయినప్పుడు ఇసుక వచ్చింది. అవునా కాదా? ఏమంటారు చెప్పండి? ఇసుక అక్కడి నుండి దొర్లుకుంటూ వచ్చింది, భూమి మీద నుండి దొర్లుకుంటూ వచ్చింది ఇక్కడికి.
ఆ పెద్ద పెద్ద రాళ్ళు పగిలిపోయి అవి అంటే చిన్నవవుతూ అవి ఆ ఇసుక రేణువులాగా మారాయి. ఆ ఇసుక రేణువులు కూడా ఎండలో అవి చాలా నక్షత్రాల్లాగా ప్రకాశిస్తాయి. అవునా కాదా? ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు లాగా నీ సంతతి అవుతారు. భూమి మీద ఉన్నటువంటి ఈ ఇసుకని రేణువుల నక్షత్రాల మాదిరిగా నీ యొక్క సంతతి అవుతారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ఈ పశువు అంత బరువుండి అంత భారీగా ఉన్నటువంటిది అది దిగుతూ ఉన్నప్పుడు ఎలాంటి నెమ్మదిని అనుభవిస్తుందో, అలాగే మనం కూడా దిగుతూ ఉన్నప్పుడు, లేదా తరుగుతూ ఉన్నప్పుడు, లేదా బ్రద్దలవుతూ ఉన్నప్పుడు, లేదా విరిగిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆలోచించండి. దేవుడు అన్నారు, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అన్నారు. కానీ ఎవరైతే నిజంగా ఆయన సన్నిధిలో అలా బ్రద్దలైపోతారో, ఆ పెద్ద బండ ముక్కలైపోయి అది ఇసుక రేణువులాగా ఎలా మారిపోయిందో, అలాగా మనము కూడా దేవుని యొక్క సన్నిధానంలో మనం అలా తరిగిపోతూ ఉన్నట్లయితే, ఈ పశువు అసెండింగ్ ఇదిలో వెళ్ళటం లేదు, అది క్రిందకు దిగుతుంది, జారుతుంది, ఇంకా తగ్గించుకుంటుంది, ఇంకా క్రిందకు వస్తుంది. ఒకసారి ఆలోచించండి. యేసయ్య ఆయన అందరినీ కోల్పోయి ఒంటరిగా ఉన్నారు. అది మన యొక్క అలాంటి పరిస్థితుల్లో మనకు సహాయం చేయటానికి ఆయన ఆ ఒంటరితనాన్ని భరించారు, ఆ ఒట్టితనాన్ని భరించారు అని మనం అనుకుంటూ ఉన్నాం. మనం కూడా ఇక్కడ 2 విషయాలు మనం ఆలోచించాలి. మొదట, మనము మన యొక్క గర్వాన్ని విడిచిపెట్టాలి. నేను ఫలానా అన్న దానిని మనము విడిచిపెట్టాలి. చూడండి, ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు ఫస్ట్ చేసింది ఏమిటంటే, వస్త్రాలు చించుకొని బూడిద పూసుకొని వారు ఎక్కడ కూర్చున్నారు? దుమ్ములో కూర్చున్నారు. అంటే వారు ఉన్నటువంటి ఆ యొక్క స్థాయిని కాదని వారు దేవుని సన్నిధిలో తగ్గించుకున్నారు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మనము ఈ రోజున ఎలాగూ దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నాం. నేను అంటాను, మునుపు మనం ప్రార్థన చేసినప్పుడు మనం అనుభవించిన కంఫర్ట్ కంటే మనము ఉపవాసం ఉన్నప్పుడు ఆ యొక్క కంఫర్ట్ని విడిచి మనం క్రిందకు దిగాలి. ఏమంటారు? ఆ ప్రైడ్ నాలో ఉండటానికి లేదు. ప్రభు, అది బ్రతలైపోవాలి. నేను నీ సన్నిధిలో ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకుంటాను. ఇది చాలా కష్టమైనటువంటిదిగా అనిపిస్తూ ఉంటుంది. బట్ దేవుడు చూస్తున్నాడని ఇక్కడ అంటున్నటువంటి మాట, పల్లమునకు దిగు పశువులు. ఇంకో విషయాన్ని మనం గమనించాలి. నీరు ఎటు పోతుందట? పల్లమునకే పోతుందట. అంటే మనము నిజంగా ప్రభు సన్నిధిలో మనం గర్వాన్ని విడిచి అలా నీరైపోయినటువంటి వారంగా ఉంటే, ఈ పశువు ఎత్తు నుండి పల్లానికి దిగినట్టు మనం కూడా పల్లానికే దిగుతాం. గమనించండి. దావీదు భక్తుడు అంటున్నారు, 103వ కీర్తన 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములనున్న సమస్తమా. గమనించాలి, ఆయన పాడితే చాలు కదా ప్రభువుకి స్తుతి పాట. ఆయన బాహ్యము, ఆయన శరీరము పాడటమే కాదట ఆయన కోరుకుంటున్నది. ఆయన లోపల ఉన్నటువంటి అంతరంగము, ఆయన ప్రాణము, అవి కూడా దేవునిని కీర్తించాలట. అంటే తను బాహ్యమైనటువంటి ఆరాధననే కాదు, కానీ అంత లోపటికి వెళ్ళి, అంత మూలమునకు వెళ్ళి ఆయన దేవుణ్ణి స్తుతించాలి అని కోరుకుంటున్నాడు. ఆలోచన చేయండి. నిజంగా ఆ యొక్క బ్రోకెన్నెస్ ఎంతగా ఉండాలంటే, నిజంగా నేను కాదు ప్రభువా,
దైవ గ్రంథంలో గమనించండి, ఎప్పుడు ఎక్కడ ఏ రోజున ఏ భక్తుడు నేను కాదన్నారో అప్పుడే దేవుడు కార్యాన్ని చేశారు. ఎక్కడైతే నేను ఆ యొక్క కంఫర్ట్ జోన్లోనే ఆ యొక్క పరిస్థితులను నిలిచిపోయారో దేవుడు కార్యమును ఆయన చేయలేకపోయారు. ఈ పశువు క్రిందకు వస్తుంది, నీళ్లు మాదిరిగా అది పల్లమునకు వస్తుంది. అక్కడ దేవుడు కార్యాన్ని చేయబోతున్నారు. తన యొక్క అంతరంగములో ఆ యొక్క ఒంటరితనమునకు, లేకపోతే ఆ యొక్క ట్రూ హ్యూమిలిటీకి, ఆ ఇన్సిగ్నిఫికెంట్ స్టేట్కి రావటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకనే దేవుడు అక్కడ కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నారు. రెండో విషయం, ప్రియమైనటువంటి వారులారా, ఆయన ఎవ్వని మీద ఆధారపడటం లేదు. ఈ పశువు అలా వచ్చేస్తుంది, ఎవరి చేతి సహాయమో తీసుకోవటం లేదు. ఇక్కడ దేవుని మాటను చూడండి, యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేశారు. వీరు అంతరంగములో వారు సున్నా అయిపోయారు కాబట్టి, వారి ఆత్మలో సహితం, వారి మాటల్లో కాదు, వారి యొక్క బాహ్య ఆరాధనలో కాదు, బాహ్య రూపంలో కాదు, బాహ్యంగా తగ్గించుకున్నది కాదు, అంతరంగములో వారు నిజంగా సున్నా అయిపోయారు కాబట్టి. చూడండి, ఇప్పుడు ఆత్మదేవుడు ఎక్కడ పనిచేస్తున్నారు చూసారా? దేవుడు ఆయన చేతిని పంపి ఆయన జబ్బ పట్టుకొని క్రిందకి నడిపించటం కాదు, దేవుడు కూడా ఆత్మలోనికి వస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరైతే ఆ నిజముగా అలాంటి సున్నా స్థానానికి వస్తారో అప్పుడు అక్కడికి వచ్చి దేవుని యొక్క ఆత్మ కార్యాన్ని చేస్తారు. బల విచిత్రంగా ఉంటుంది కదా. దావీదు భక్తుడు కూడా అదే అంటున్నాడు, నా అంతరంగమున ఉన్న సమస్తమా, నా ప్రాణమా, నువ్వు యెహోవాను బయట కాదు. అంటే ఇక నేను ఎవరి మీద ఆధారపడటం లేదు, ప్రభువా నీ మీద మాత్రమే నేను ఆధారపడతాను, ఇక నువ్వు తప్ప నాకు వేరొకరు లేరు. ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే చూడండి, 16వ అధ్యాయం, మన్నించడం 63వ అధ్యాయం 16వ వచనం, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. ఏమంటున్నారండి? ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరన్నమాట? అబ్రహాము యొక్క సంతానమే. కానీ వీరు అబ్రహామును కూడా ఒక క్రెడిట్గా వారు తీసుకోవటం లేదో. నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను అబ్రహాము కొడుకును కదా ప్రభువా నాకు సహాయం చేయి అని అడగట్లా. ఒకవేళ అబ్రహాము కూడా నన్ను కొడుకుగా అంగీకరిస్తారు, అంగీకరించకపోతారు. నాయనా నాకంటూ ఎవరు లేరు నాయనా. నిజంగా ఆ మాట మనం అనగలమా? ఎన్నిసార్లు మన కుటుంబాలను బట్టి, మన నేపథ్యాలను బట్టి, మనకున్న వాటిని బట్టి అతిశయిస్తున్నాం. అందుకనే మనము కష్టాల పాలైపోతున్నాం. అందుకనే హాయిగా ఆ పశువు గట్టు మీద నుండి క్రిందకు దిగుతూ ఉన్నప్పుడు నెమ్మదిని అనుభవిస్తున్నట్లు మనం అనుభవించలేకపోతున్నాం. కానీ మన ప్రభువు అలాంటి పరిస్థితుల్లో మనకు సహాయం చేయటానికే ఆయన సిలువలో ఒంటరి వారైపోయారు. ఆయన మనల్ని విడిచిపెట్టరు. కానీ ఆయన్ని మనము నిజంగా అర్థం చేసుకోవాల్సిన రీతిగా అర్థం చేసుకోకపోతా ఉన్నాము. మనం భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఆయన వైపు చూడకపోతున్నప్పుడు ఆయన గుండెల్లో గుణపాలు దిగబడుస్తున్నాం. యేసయ్య కళ్ళల్లో ఎప్పుడు కారం కొట్టలేదు అనుకుంటున్నావేమో, కానీ మనం చేస్తున్న పని అక్షరాలు అదే. ఆయన కళ్ళల్లో కారం కొడుతున్నాం. ఎందుకంటే ఆయన మీద మనం ఆనుకున్నటువంటి భక్తి చేయలేకపోతున్నాం. మాటలైతే చెప్తున్నాం, కానీ నిజంగా ప్రభువా నేను ఒట్టివాడను, నేను ఏ సహాయాన్ని ఆశ్రయించను, నా తండ్రి అన్న ఆ క్రెడిట్ని తీసుకున్నాను, నా బ్యాక్గ్రౌండ్ అది అని నేను క్రెడిట్ తీసుకున్నాను, నాకు ఫలానిది ఉంది అని క్రెడిట్ తీసుకున్నాను. ఐ డై ఇన్ యువర్ ప్రెసెన్స్. దుమ్ము పోసుకోవటం అంటే ఏంటండి? అది
దుమ్ము పోసుకోవటం అంటే ఏంటి? నేను కూడా దుమ్మునే ప్రభువా, అదే కదా చెప్పటం. నిజంగా ఈరోజు మనం అలా చెప్తున్నామా? వీ హ్యావ్ లాట్ ఆఫ్ క్రెడిట్స్ టుడే. చాలా ఆధిక్యతలతో మనం ప్రవర్తిస్తున్నామే తప్పనిచ్చి నిజంగా ఆధిక్యతలను విడిచిపెట్టినటువంటి వారిగా మనం ఉంటున్నామా? ఎప్పుడైతే అలా మనము ఆశ్రయించటం మానతామో అప్పుడు ఆయన ఆత్మ మన ఆత్మకు సహాయం చేస్తారట. దేవుని ఆత్మ ఏం చేస్తారండి? దేవుని ఆత్మ సంసోను మీదకు దిగి వచ్చింది. సంసోను దేవుని ఆత్మను కోల్పోయాడు. తను ఒంటరివాడైపోయాడు, బంధింపబడ్డాడు, చాలా సమస్యలలో చిక్కుపడ్డాడు. ఈరోజు నువ్వు కూడా చాలా సమస్యల్లో ఉండుండొచ్చు. నువ్వు బయటకు రాలేనటువంటి సమస్య ఉండుండొచ్చు. సంకెళ్లతో బంధింపబడ్డాడు, ఆ తిరగలు విసురుతూ ఉన్నాడు, కళ్ళు పెరికివేయబడ్డాయి, క్షవరం చేయబడింది, అయిపోయాడు. వాక్యంగా అయిపోవటం కాదు, దేవుని దగ్గర ఇప్పుడు మొదటి పని, ప్రభువా నేను కొట్టివాడిని. రెండోది, నాకంటూ ఎవరు లేరు నాయన. ఆ సంసోను అక్కడ ఉండి, ఏమిటి ప్రభువా నేను ఎవరిని అని అడిగాడా? నేను ఇశ్రాయేలీయుడిని కదా, నేను వారికి న్యాయాధిపతిని కదా, నీ చేత ఏర్పాటు చేయబడ్డాను కదా, నీ యొక్క ఆత్మ నాలో ఉండాలి కదా. వాదులాటంగా, నాయన నేనే పాటోడిని. నిజంగా తన ఆత్మలో నలిగిపోయినటువంటి వాడుగా, నేను బాహ్యమునకే కాదు ప్రభువా, నేను ఒంటరి వాడినైపోయాను. నేను అనుకుంటున్నాను, సిలువలో వేలాడుతున్న యేసయ్య దర్శనం తనకు కలిగిందేమో నాకు తెలియదు. ఆత్మలో ఆ దర్శనాన్ని చూశాడేమో. యేసయ్యా నువ్వు ఒంటరి వాడివైపోయావు. ఆ పరిస్థితుల్లో ప్రతి దురాత్మ వచ్చి నిన్ను గాయపరిచింది, ప్రతి దురాత్మ వచ్చి నిన్ను హేళన చేసింది, ప్రతి దురాత్మ దెబ్బలు కొట్టింది. ఆ దురాత్మలు ఎవరు అనుకుంటున్నారు? పడిపోయిన దూతలు. ఒక దూత కత్తి దూస్తే ఎంతమంది చనిపోయారు? అన్ని వేల మంది చనిపోయారు. అంటే మానవ రూపంలో ఉన్న యేసయ్య తండ్రి సహాయము లేకుండా కేవలము రక్త మాంసములు కలిగినటువంటి యేసయ్యని ఇలాంటి శక్తివంతమైనటువంటి పడిపోయిన దూతలు వారి క్రోధం కొలది యేసయ్యను కొడతా ఉంటే అది ఎంత భయంకరమైనదిగా ఉంటుందో ఆలోచించండి. కొరడా దెబ్బలు కాదు, ఘోరమైనటువంటి దెబ్బలు. ఆయన నలగ కొట్టబడ్డారు. ఆ దర్శనం బహుశా సంసోనుకు కలిగింది, నాకు తెలియదు. బ్రతుకులాడుతున్నాడు నాయన, నువ్వు ఇలాగో ఒంటరి అయినటువంటి వానికి, ఇలాగో చేతకాని స్థితిలో పడి ఉన్న వానికి సహాయం చేయటానికి నువ్వు ఈ లోకంలోనికి వచ్చావు కదా ప్రభువా. ఇప్పుడు నా క్రెడిట్స్, నా క్రెడిబిలిటీస్, నా క్వాలిఫికేషన్స్, నాకు ట్యాక్స్ ఏమీ లేవు ప్రభువా. ఐఎమ్ నథింగ్. ఇక్కడ కూడా భక్తులు అంటున్నారు, మా తండ్రి అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినా ఎరగకపోవచ్చు, నీవు మాత్రం మమ్మలను ఎరుగుదువు ప్రభువా. చూడండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు నేరుగా ఎరిగిన వారుగా ఉన్నారు. నీ పక్షాన ఆయన సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభువుగా ఉన్నారు. ఆయన నీ కోసం, నా కోసం ఆ యొక్క ఒంటరితనాన్ని భరించారు. ఆ భయంకరమైనటువంటి, ఆ భారమైనటువంటి పరిస్థితులని ఆయన భరించి ఆ భారము నుండి విడిపించటానికి ఆయన అనుభవశాలిగా ఉన్నారు. ఆలోచించండి స్నేహితులారా, నిజంగా ఎప్పుడైతే మనం అలాగూ తగ్గించుకుంటామో ప్రభు సమయంలో, అలాగూ ప్రభువా నేను నాకు అంటూ ఏమీ లేదు, నాకంటూ ఎవరు లేరు, నువ్వే నాకు అని అంటామో, దట్స్ ద పాయింట్ గాడ్ బ్లెసెస్. దట్స్ ద పాయింట్ గాడ్ వెయిట్స్ ఫర్. దేర్ హీ వాంట్స్ టు పుట్ హిస్ క్రౌన్
హీ వాంట్స్ టు బ్లెస్ యూ. ఆ అనుభవము దగ్గర దేవుడు ఆయన నీకు కిరీటాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నారు. చూడండి స్నేహితులరా, సొలొమోను ఒక్కడే విడిచిపెట్టబడ్డాడు. మిగతా బ్రదర్స్ అందరూ కూడాను దావీదుకు వ్యతిరేకంగా జట్టు కట్టారు, కట్టలేదా? హి వాజ్ ఆల్ ఇన్ ఆన్ సొలొమోన్. బత్షెబ చాలా బాధపడింది. అరే ఏంటి నా కొడుకునే ఒంటరివాడిని చేసేసారు. చాలా బాధపడింది. దైవజనుడు దావీదు దగ్గరికి వెళ్ళాడు, దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదుతో బత్షెబ కూడా మాట్లాడుతుంది. దావీదు గ్రహిస్తుంటాడు, నిజంగా యేసయ్యను సిలువలో చూస్తుంటాడు. అదిగో ఒంటరి వాడైనటువంటి వాడు, తన అంతరంగములో దేని మీద ఆధారపడకుండా శూన్యమైపోయినటువంటి వాడు, నిజంగా దేవుని కొరకే ఎదురు చూచినటువంటి వాడు ఈ సంసోను. కాబట్టి ఈ సంసోను మీద కిరీటము పెట్టాలి. గమనించండి, మిగతా సోదరులందరూ కూడా జట్టు కట్టి బయటికి వెళ్ళారు. కానీ ఆ ఒంటరిగా ఉన్నటువంటి వాడు, నిజమైనటువంటి తగ్గింపు కలిగినటువంటి ఆ యొక్క సొలొమోను తల మీద కిరీటము పెట్టబడింది, సింహాసనము మీద కూర్చుండబెట్టడం జరిగింది. ఈ సంసోను విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే అక్కడ ప్రభు యొక్క దర్శనాన్ని బట్టి తాను ప్రభు సన్నిధిలో ఈ ఒక్కసారి ఆ ఒక్కసారి అన్నటువంటి ఆ మాట, నిజంగా ఆ యొక్క అభిప్రాయము తన యొక్క మిగతా వాటిలో కూడా అంత ఒంటిగా అయిపోయినటువంటి పరిస్థితిని మనకి తెలియచేస్తుందన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దెన్ తన యొక్క తల వెంట్రుకలు మొలవటం స్టార్ట్ అయినాయి. అరే ఏం ఆశ్చర్యం! అంతే, అక్కడ మూల స్తంభాన్ని పట్టుకున్నాడట. ఒక్కసారి ఒక్క కుదిపాడు, మొత్తం అంతా కూడా కూలిపోయింది. జాగ్రత్తగా ఆలోచించండి. నిజంగా మనం ఈ రెండు అనుభవాలను కలిగి ఉంటే, అంటే ప్రభు సన్నిధానములో నిజముగా ఒట్టి వారముగా మనం గర్వాన్ని విడిచి నిజమైన ఆ యొక్క బ్రోకెన్నెస్తో ప్రభువా నేను ఏమీ లేదు ప్రభువా అని తగ్గించుకున్నప్పుడు, రెండవది ఎవరి మీద ఆధారపడటం కాదు, ప్రభువా నువ్వు మాత్రమే నా కోసం ఒంటరి చేయబడ్డావు, ఆ ఒంటరి అయినటువంటి నిన్ను ఒంటరి అయిన నేను ఆశ్రయిస్తా ఉన్నానో నాకు సహాయం చేయమని ఎప్పుడైతే అడుగుతామో ఆ క్షణాన్న దేవుడు ఏం చేస్తారో తెలుసా? మూలాలను కదిపేస్తారు. నీ సమస్య యొక్క మూలాల్ని కదిపేస్తారు, నీ బాధ యొక్క మూలాన్ని కదిపేస్తారు. ఎక్కడ నువ్వు జయించలేకపోతున్నావో ఆ యొక్క పరిస్థితి యొక్క మూలాలను ఆయన కదిపేస్తారు. ఆయన ఆత్మ వచ్చి ఇక్కడ మాట వింటున్నాం, యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేశాను. ఏమిటట? ఆ మూలాలు ఎప్పుడైతే కదల్చబడ్డాయో భారమంతా పటాపంచలైపోయింది. ఆలోచించండి స్నేహితులరా, భారమంతా పటాపంచలే. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. హన్నా అంతకు మునుపు ప్రార్థన చేసింది, కానీ ఆ రోజున చేసినటువంటి ప్రార్థన డిఫరెంట్ ప్రార్థన. తాను భర్తను తెచ్చుకోలేదు, తోడుగా ప్రార్థన చేయటానికి ఎవరిని తెచ్చుకోలేదు, ఒంటరిగా వచ్చింది, ఎవరున్నారో చూడలేదు. ప్రభువా నేనేంటి, నా బ్రతుకేంటి? అక్కడ పడిపోయింది, కన్నీరు కారుస్తోంది. బహుశా అక్కడ ఆ చీమిడి జీదుతుందో ఏమి చేస్తుందో నాకు తెలియదు. అలా పూర్తిగా నేను తనలో తాను దేవుని దగ్గర తగ్గించుకొని పడిపోయింది. అంతేకాదు, ఐఎమ్ ఆల్ అలోన్, నాకంటూ సహాయకులు ఎవరు లేరు ప్రభువా. చూడండి, ఆ రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ కావచ్చు, ఆ తిరిగి వచ్చినటువంటి కుమారుడు కావచ్చు, అన్ని విషయాలలో ఈ అనుభవం తర్వాతే నిజమైనటువంటి ఆశీర్వాదం వచ్చిందా రాలేదా? చెప్పండి, అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? నేను చేయి చూడవచ్చా? చాలా సంతోషం. నిజంగా అర్థమైతేనే చెప్పండి. కాబట్టి ఈ రెండు విషయాలు మన హృదయంలో నిత్యముగా అలా ప్రభు దగ్గర తగ్గించుకోగలిగినప్పుడు, నిజంగా దేని మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు, అంటే ఆయన సన్నిధిలో అలా తగ్గించుకొని ఒంటి వారమైనప్పుడు, అలా పర్వతం మీద ఉన్నటువంటి రాయువైనా నువ్వు పగిలి ఆ ఇసుక రేణువులాగా నువ్వు మారినప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తారు. నీ మూలాల్లోనికైనా వెళతారు, నీ మూలాలలో ఆయన ఉంటారు.
నీ సమస్య యొక్క మూలాలను ఆయన కదిపేస్తారు. అంతే. స్నేహితులారా, ఒకసారి ఆలోచించండి. ఆ మూలాలను కదపటానికి ఆయన అక్కడ పూర్తిగా శ్రమ పొంది ఆయన మనల్ని మూలాలలో నుండి విడిపించటానికి ఆయన కార్యాన్ని సమాప్తము చేశారు. ఆలోచించండి స్నేహితులారా. అంటే నిజంగా నయా పైసా మన దగ్గర లేకపోయినా మన యేసయ్య ఉంటే మనకు ఏం లేదు. నిజంగా ఆయన ఉంటే మనకు చాలు. ఇక్కడ అంటున్నారు, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేశాను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించుతవి. చూడండి, ఇక్కడ ఇంకొక విషయం మనం ఏం చూస్తున్నామంటే, అక్కడ ఆయన కిరీటం పెడుతున్నారు, ఘనత వస్తుంది. ఇక్కడేమనుంది? నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించుతవి. దేవునికి ఘనత కలిగేటట్లు నీ జనులను నడిపించు. అంటే జనులకు కూడా దేవుడు ఘనతను ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? అదిగో ఆ యొక్క బండలాంటి ఆ పరిస్థితి నుండి ఇసుక రేణువులాగా మారినప్పుడు. అంతేకాదు, ఎవరి మీద కాదు ప్రభువా నీ మీదే నేను ఆధారపడుతున్నాను అన్నప్పుడు, ఆ ఒంటరితనములో ఆ యొక్క ఒంటరి అయిన యేసు వైపు చూచినప్పుడు ఆయన విశ్రాంతినిస్తున్నారట, ఆయన ఘనతనిస్తున్నారట, ఆయన కూడా ఘనతను పొందుతూ ఉన్నారట. గమనించు, పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ సౌర కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయినే. మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్మను నెరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. మా తండ్రివు నువ్వే, మా విమోచకుడువు కూడా నీవే. ఈ రోజున ఆ పని మనము చేస్తే, అబ్రహాము నక్షత్రాలు చూశారో, క్రింద నక్షత్రాలు చూశారో, ఆ అతిశయించినటువంటి వ్యక్తి నిజంగా నలిగిపోయినటువంటి వ్యక్తిగా మారినప్పుడు అక్కడ దేవుడు, ఆత్మదేవుడు మూలాల్లోనికి వచ్చి, ఆత్మలోనికి వచ్చి ఆయన కార్యము చేసి, ఆయన కిరీటమును ధరింపచేసి నీ సమస్యను పరిష్కరించి నీకు విశ్రాంతిని ఇచ్చి నీకు ఘనతనిచ్చి ఆయన ఘనత పొంది ఆయన నిన్ను నిత్య విశ్రాంతిలో ఆయన భద్రము చేస్తారు. ఎంత గొప్ప విషయం ఆలోచించాలి. ఆ పశువు అలా వస్తుంది, ఎంత హాయిని అనుభవిస్తుంది. నువ్వు అలాగూ క్రిందకు దిగటానికి రోజున ఇష్టపడితే, అలాగూ ఆ ఒంటరి అయిన యేసు వైపు నువ్వు ఒంటరిగా కనులెత్తి చూడగలిగితే విశ్రాంతి నీదే, ఘనత నీదే. ఆయనకు ఘనత వస్తుంది. నీ యొక్క సమస్య నుండి విడుదల నీకు తప్పక కలుగుతుంది. ప్రభు కృప తోడైయుండును గాక. తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం.